నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో అంబటి రాంబాబు గురించి ఒక రసవత్తరమైన ఒక విషయం అయితే నడిచింది. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఎంపీ విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్ళి అంబటి రాంబాబుకి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆ పార్టీ నాయకులే, ఆ పార్టీ శ్రేణులే 50 మంది వరకు వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వద్దని చెప్పేసి హల్చల్ చేశారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వెరీ హాట్ టాపిక్‌గా మారింది. దీని గురించి మనం సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో గతంలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రతి జిల్లా నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. తాడేపల్లిలో గంటలు గంటలు మంతనాలు జరుపుతున్నారు, వస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో టాప్ 5లో అంటే ఇప్పుడు ఈ క్యాబినెట్‌లో ఉన్నటువంటి అంబటి రాంబాబు కూడా అంటే ఆ పార్టీ అంటే ఇతర పార్టీ నాయకులు వస్తే ఏదో అనుకోవచ్చు. కానీ ఆ పార్టీ నాయకులే ఆ ఎట్టి పరిస్థితుల్లో అంబటి రాంబాబు వంటి వ్యక్తికి టికెట్ ఇవ్వద్దు, ఎవరికిచ్చినా మేము సపోర్ట్ చేస్తాం కానీ అంబటి రాంబాబుకి ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ మాట్లాడుతున్నారు. అంటే ఇది ఎలా చూడొచ్చు సార్? ఒకవైపేమో ఈ ఎమ్మెల్యేల తీవ్రత అనేది ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా మారింది, బాగా అందరూ విమర్శిస్తున్నారు. అందులోనే ఇప్పుడు వాళ్ళే అనడం ఎంతవరకు యాంటీ ఇంగిపేజీ ఉంటుందంటారు? దీనివల్ల మీరేమంటారు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి అయితే నెలకొన్నది. ఎందుకంటే ఇప్పుడు 2-3 నెలల్లో అటు అసెంబ్లీ ఎన్నికలు, ఇటు లోక్సభ ఎన్నికలు ఒకేసారి రాబోతున్నాయి. సో సహజంగానే పార్టీలన్నీ కూడా అభ్యర్థుల ఎంపికలు ఆ ఎన్నికల వ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి. ఒకవైపు తెలుగుదేశము, ఒకవైపు జనసేన, బీజేపీ కూడా అదే దీనిలో ఉంది. అట్లాగే అధికార వైసీపీ. ఇంకా వీటన్నిటికంటే కూడా రూలింగ్లో ఉన్న పార్టీకి చాలా ఎక్కువ శ్రమ ఉంటుంది, ఎక్కువ సమస్యలు ఉంటాయి, ఎక్కువ సవాళ్ళు ఉంటాయి, ఎక్కువ బాధ్యత కూడా ఉంటుంది. అందులో భాగంగానే జగన్ గారు గత వారం రోజుల నుంచి రోజు కనీసం ఒక హాఫ్ డే, ఒక రోజులో సగం గంటలు ఈ పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెడుతున్నారు. దృష్టి పెట్టి జిల్లాల వారీగా సమీక్షలు చేస్తూ, ముఖ్యంగా ఐప్యాక్ వాళ్ళు ఇచ్చిన సర్వేలు, అట్లాగే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన సర్వేలు, ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఏ నియోజకవర్గంలో సిట్టింగులు ప్రాబ్లం ఉంది, గెలిచేవాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకొని వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు గత వారం రోజుల నుంచి ఏపీలో ఎటువంటి వాతావరణం ఉందంటే, ఏ సిట్టింగ్ ఎమ్మెల్యేకైనా సరే ఒక ఫోన్ వచ్చిందంటే ఓకే, ఇక ఈయన పని అయిపోయినట్టే అన్న భావన అయితే వస్తున్నది. కేవలం జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఫోన్ చేయించారు అంటే తాడేపల్లికి రమ్మని నిన్ను మార్చేస్తున్నాము అని చెప్పడానికే ఇప్పటివరకు జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తే. సో అందులో భాగంగా ఏంటంటే రకరకాల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళటము, వాళ్ళకేమో జగన్ లేకపోతే విజయసాయిరెడ్డి గారు చెప్పటము, వాళ్ళు అసంతృప్తితో ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సరే బయటకు వచ్చిన తర్వాత లేదు జగన్ గారు ఏం చేయమంటే అది చేస్తాము, ప్రాబ్లం ఏం లేదని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే లోపల వాళ్ళ అంతరంగాలు మళ్ళీ ఇంకో రకంగా ఉండొచ్చు. ఇందులో భాగంగానే నిన్న ఈ సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు, ఆయన మంత్రి కూడా, ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా, ఆ నియోజకవర్గం నుంచి కొంతమంది వెళ్ళి ఈసారి వెళ్ళిన వాళ్ళు కూడా వైసీపీలో వాళ్ళే. అయితే ఇందులో రాజకీయాల్లో వర్గాలు ఉంటాయి, వర్గ పోరాటాలు ఉంటాయి, ముఠాలు ఉంటాయి, ముఠా కుమ్ములాటలు ఉంటాయి. అందులో ఒక వర్గం వాళ్ళు వెళ్ళి అంబటి రాంబాబు గారు నియంతృత్వంతో ఏకపక్షంగా ఆయన వ్యవహరిస్తున్నాడు, ఆయన అసలు ఎవరితో సంప్రదించే వ్యవహారం లేదు, పైగా ఆయన అంతా చాలా కమిషన్ల వ్యవహారంలాగా నడుస్తున్నది అని రకరకాల ఆరోపణలు చేసి విజయసాయిరెడ్డి గారి ఇంటి ముందు ఒక రకంగా ధర్నా చేశారు. ఆయనకి అంబటి రాంబాబుకి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది. సరే, ఇది చూడటానికి ఏంటంటే సొంత పార్టీలోనే ఒక మంత్రికి సొంత నియోజకవర్గంలోనే సొంత పార్టీ నుంచి ఇంత శాఖ ఉంటుందా అనేది కూడా ఒక ఇదిగా కనిపిస్తుంది మనకి. సో ఇది అంతిమంగా అక్కడ నిజంగానే అంబటి రాంబాబు గారికి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇంతటి నిరాదరణ ఉందా, ఇంత అసంతృప్తి ఉందా అనేది అధిష్టానం బేరీజ్ వేయాలి. ఇప్పటికే ఆయన సీటు మారుస్తారు అని ఒక ప్రచారం అయితే కూడా నడుస్తున్నది. ఇప్పుడు ఆల్రెడీ అంబటి రాంబాబుని ఇంకో చోటకి మారుస్తారు, షిఫ్ట్ చేస్తారు అనే ఒక టాక్ అయితే నడుస్తున్నది. అయితే మరి జగన్ గారు తనకి ఏం చెప్పారు ఏంటనేది ఇంతవరకు తెలియదు. సో ఈ కాకపోతే ఏంటంటే ఇటువంటివి ఒక తెలుగుదేశంలోనో, ఒక జనసేనలోనో, ఒక కాంగ్రెస్లోనో జరిగితే మనకు పెద్దగా ఆశ్చర్యపోం, కానీ వైసీపీలో జరగటం అనేది నిజంగానే ఆశ్చర్యకరం. ఎందుకంటే వైసీపీని ఇప్పటివరకు ముఖ్యంగా రూలింగ్లోకి వచ్చిన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం నడుపుకుంటూ వస్తున్నారు. ఓ పద్ధతి ప్రకారము అంటే ఏదైనా అసంతృప్తులు ఉన్నా సరే అది
తన వరకు రావాలి తప్ప, తన దృష్టికి రావాలి తప్ప బహిర్గతం కాకూడదు అనే ఒక విధానం అయితే వైసీపీలో నడుస్తున్నది. ఇప్పుడు అవి కొంచెం ఆ డోర్స్ ఓపెన్ అయిపోయి ఎవరికి వాళ్ళు బయటకు వచ్చి బాహాటంగా చెప్పగలుగుతున్నారు. తనకు ఇష్టమైన వాళ్ళు ఏది జగన్ సీటు మార్చినా తనకు ఇష్టమైన చెప్పగలిగిన వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. అట్లా కాదు, నన్ను అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, జగన్ గారికి నేను గుర్తున్నట్టు లేను అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిన్నటికి నిన్న ఒక బస్సు యాత్రలో, కైకలూరులో జరిగిన ఒక బస్సు యాత్రలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి గారు, ఆయన సీనియర్ మెంబరు, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఉన్నట్టుండి ఆ సాధికార బస్సు యాత్రలో మాట్లాడుతూ ప్రజలైతే, నియోజకవర్గ ప్రజలైతే నన్ను పట్టించుకున్నారు, గుర్తుపెట్టుకున్నారు, కానీ జగన్ గారికి నేను ఎందుకో గుర్తు లేకుండా పోయినాను అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో ఇటువంటి అసంతృప్తులు వైసీపీలో బయటపడటం అనేది, బాహాటంగా బయటకు రావటం అనేది ఒక రకమైన కొత్త పరిణామం. సో రూలింగ్ పార్టీ నిర్వాహకులు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక విజయసాయి రెడ్డి, ఒక వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ ట్రబుల్ షూటర్స్. వీళ్ళందరూ ఎటువంటి నిర్ణయాలు చేస్తారు, వీళ్ళకి పరిష్కారాలు చూపిస్తారా, వీళ్ళని లేకపోతే బొజ్జకిచ్చేసి సద్దుమణిగేట్టు చేస్తారా ఏంటనేది వాళ్ళందరికైతే ఒక అగ్ని పరీక్ష. అయితే ఇది రాను రాను రోజుకి కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ఇట్లా రావటం వల్ల ఏమవుతుందంటే, బయటపడటం వల్ల పార్టీ ఇమేజ్ అంటే వైసీపీలో ఇంత అసంతృప్తి ఉందా అనేది ఒక సందేశం కనుక బయటకు పోతే రేపు ఎలక్షన్స్లో దీని ప్రభావం ఎలా ఉంటుందో అది కొంచెం ఆలోచించాల్సిన విషయంగానే ఉంటుంది. సో ఇటువంటి అసంతృప్తులకి వెంటనే అధిష్టానం అనేది కళ్ళెం వేయాలి. ఆ కళ్ళెం వేయటం కూడా ఎలా వేయాలి, వాళ్ళకి సంతృప్తికరమైన పదవులు ఇచ్చి, సంతృప్తికరమైన సీట్లు ఇచ్చి, అంటే ప్లేసులు ఇవ్వటమా, లేదు అంటే గెలవని చోట కూడా వాళ్ళని అరుస్తున్నారు కాబట్టి వాళ్ళని అక్కడే ఉంచేసి చివరికి పార్టీ పరంగా ఓడిపోయి ఇబ్బంది పట్టమా, ఇవన్నీ ప్రశ్నలే. సో ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మనుషుల కన్నా కూడా, వ్యక్తుల కన్నా కూడా, ఎమ్మెల్యేల కన్నా, ఎంపీల కన్నా కూడా పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా గత వారం రోజులుగా జరుగుతున్న కసరత్తు మనకు తెలియజేస్తున్నది. అందులో భాగంగానే ఈ నిరసనలు, విమర్శలు ఏమొచ్చినా సరే వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇదే విషయాన్ని ఆల్రెడీ మొన్న ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు, నిన్న విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు కూడా నిన్న చెప్పారు. ఏమని, ఇష్టమైన వాళ్ళు ఉంటారు, ఇదంతా కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు పొందటం కోసమే గెలిచిన వాళ్ళ కోసం గెలిచే వాళ్ళ కోసం తాపత్రయపడుతున్నాము. ఇష్టమైన వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారు అనేది కూడా వాళ్ళు ఓపెన్గా చెప్పేశారు. సో ఇంత చెప్పిన తర్వాత ఏంటంటే, ఇక ఈ నిరసనలు ఎదుర్కొంటున్న వాళ్ళు కానివ్వండి, అసంతృప్తి పడుతున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేసుకోవాల్సిన సమయం అయితే వస్తున్నది. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి ఇవాళ ఎడిటర్స్ టైంలో విశ్లేషణ. మరో విశేషంతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, ఆంధ్రప్రభ, హైదరాబాద్ నుండి.